వెల్కమ్ బ్యాక్. ఇక న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ప్రధానాంశాలు ఒకసారి చూద్దాం. ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ప్రధానాంశాలు చూద్దాం. ముంచెత్తిన వాన, ఉత్తరాంధ్రలో కుండపోత, దక్షిణ కోస్తాలో ఓ మోస్తరు వర్షాలు, వేల ఎకరాల్లో నీట మునిగిన పంటలు, పలుచోట్ల రోడ్లు కల్వర్టుల ధ్వంసం, విజయవాడ విశాఖ నగరాల్లో విరిగిపడ్డ కొండ చర్యలు, నేడు రేపు వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇక ఇల్లు ఊళ్ళు పొలాలు ఏటిపాలు, పెద్దవాగు మిగిల్చిన కన్నీటి వరద, కరెంటు మంచినీళ్ళు లేక వేలేరుపాడులో అవస్థలంటూ కూడా చూస్తా ఉన్నాం. ఇక ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు, నీటి ప్రవాహంపై నిరంతరం పర్యవేక్షించండి. ప్రభావిత జిల్లాల కలెక్టర్లు ఎస్పీలకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఏఐ హబ్స్ గా అమరావతి విశాఖ ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలి ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఇక వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ కోసం డాక్యుమెంట్స్ పై నీతి ఆయోగ్ సీఈఓతో చర్చించిన సీఎం అంటూ చూస్తా ఉన్నాం. ఇక రాష్ట్రంలో హింసపై ఢిల్లీలో ధర్నా, రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతాం. వినుకొండ పర్యటనలో మాజీ సీఎం జగన్, ర్యాలీలో ప్రజలకు అవస్థలు. ఇక అక్రమ ఇసుక లెక్కలు తేలుతున్నాయి. గత 5 ఏళ్లలో 470 రీచ్లకు ఏసీలు ఇచ్చిన సీయా, వాటి పరిధిలో ఉల్లంఘనలపై పరిశీలన. సుప్రీంకోర్టులో పిటిషనర్ ఇచ్చిన 220 ఫోటోల ఆధారంగా తనిఖీ చేపట్టినటువంటి యొక్క అంశం చూడొచ్చు. ఇక అల్లకల్లోలం, మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్యతో ప్రపంచవ్యాప్తంగా కలకలం రేగినటువంటి యొక్క అంశం చూడొచ్చు. ఆగిపోయిన వందల కొద్ది విమానాలు, విమానాశ్రయాల్లో ప్రయాణికుల గగ్గోలు, బ్యాంకింగ్ సేవలకు కుదుపు, స్టాక్ మార్కెట్లకు భారీ దెబ్బ, మోగబోయిన మీడియా, క్రౌడ్ స్ట్రైక్ అప్డేట్ తో తలెత్తిన సమస్య. భారత్ లో ప్రభావం కొంత తక్కువే. ఇక సమస్యను పరిష్కరించామన్న దిగ్గజ టెక్ సంస్థ అంటూ చూస్తా ఉన్నాం. సాఫ్ట్వేర్ కి సంబంధించి ఇక మైక్రోసాఫ్ట్ లో సాంకేతిక సమస్యతో ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా అల్లకల్లోలం జరిగినటువంటి సిచ్యువేషన్ ఇలా చూడొచ్చు. ఇక సాక్షి పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. రైట్, ఇక చూస్తున్నాం. దేవుడు నా వైపే, గెలుపు నాదే, హత్యాయత్నం నుంచి త్రుటిలో తప్పించుకున్న అమెరికా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. ఇక భగవంతుడు తన వైపు ఉండడం వల్లే పెద్ద ప్రమాదం నుంచి నేను బయటపడ్డనట్టు కూడా ఇక ట్రంప్ చెప్తున్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. ఇక పూజా కేట్కర్ పై డిబార్ వేటు, ప్రొబేషనరీ ఐఏఎస్ పూజా కేట్కర్ కు యూపీఎస్సీ షోకాజ్ నోటీసులు పంపించింది. ఇక భవిష్యత్తు పరీక్షలు నియామకాల నుంచి ఎందుకు డిబార్ చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అలాగే ఆమెపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక బిల్కిస్ బానో దోషులకు సుప్రీం చుక్కెదురు. బిల్కిస్ బానో రేప్ కేసులో 2 దోషులకు శిక్ష తగ్గింపును కొట్టేస్తూ గతంలో ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ విచారణకు స్వీకరించడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. వేరే ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై తాము విచారణ చేపట్టలేమంది. ఇక సుప్రీంకి సంబంధించి అది. ఇక బంగ్లాదేశ్ లో చల్లారని ఉద్రిక్తతలు, ప్రభుత్వ ఉద్యోగాలు రిజర్వేషన్ల కోటాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింసాత్మక దాడుల్లో శుక్రవారం నాటికి 64 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. పోలీసులతో ఆందోళనకారులు తలపడుతున్నట్లు పేర్కొంది. ఇక బంగ్లాదేశ్ కు సంబంధించి ఒక వార్త. ఇక 75,200 ఇంజనీరింగ్ సీట్ల భర్తీ, మొదలైన తొలి దశ సీట్ల కేటాయింపు. కంప్యూటర్ కోర్సులోనే 53,000 సీట్లు. ఇక సివిల్, మెకానిక్, ఎలక్ట్రికల్స్ లో తక్కువే, కౌన్సిలింగ్ కు దూరంగా టాపర్స్. వివరాలు వెల్లడించిన సాంకేతిక విద్యాశాఖ అంటూ కూడా చూస్తా ఉన్నాం. ఇక ఇంజనీరింగ్ సీట్ల భర్తీకి సంబంధించి ఒక అంశం చూడొచ్చు. ఇక రైతు రుణమాఫీపై రగడ, తమకు మాఫీ జరగలేదంటూ ఫిర్యాదులు వస్తున్నటువంటి సందర్భం మనం చూడొచ్చు. గ్రామాలు, మండలాలు, జిల్లా స్థాయిలో ఫిర్యాదులు. ఏఈఓ, ఏఓ, ఏడీఏ, డిఏఓల వారికి వినతులు అందజేస్తున్నారు. అనేక చోట్ల వ్యవసాయ అధికారులను నిలదీస్తున్న రైతులు మరోవైపు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తా ఉన్నారు. తమకు లక్షలోపే రుణం ఉన్నా ఎందుకు మాఫీ కాలేదంటూ ఆరాధిస్తా ఉన్నారు. సమాధానం చెప్పలేని స్థితిలో అధికారులు, కారణాలు తెలియవని కూడా స్పష్టీకరణ చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందికి జరగని రుణమాఫీ, రేషన్ కార్డ్, పిఎం కిసాన్ నిబంధనలే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో మరి చూసాం, రైతు బంధుకు సంబంధించి తెలంగాణ గవర్నమెంట్ అయితే డిక్లరేషన్ ఇచ్చేసాము, రుణమాఫీ చేశాము, లక్షలోపు ఉన్నటువంటి రుణాలు అంటూ కూడా చేశాం. సో మరి దీనికి సంబంధించి చూస్తే చాలా గ్రామాలు, మండలాలు, జిల్లా స్థాయిలో కూడా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మాకు రుణమాఫీ కాలేదు, లక్షలోపు రుణాలు ఉన్నా కూడా కాలేదు అంటూ కూడా ఫిర్యాదులు చేశారు. దానికి సంబంధించి ఒక వార్త చూడొచ్చు. త్వరలో విద్యా కమిషన్ విద్యావేత్తలతో సమావేశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
వ్యాఖ్యలు చేశారు. అంగన్వాడీలను ప్రీ స్కూల్స్ గా మారుస్తాం, 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సెమీ రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తాం. ఇక అంగన్వాడీ స్కూల్కి సంబంధించి ప్రీ స్కూల్స్ గా మారుస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 2 రోజులు వర్షాలు అంటూ చూస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఏపీలో ఉన్నటువంటి వర్షపాతంకి సంబంధించినటువంటి విషయానికి వస్తే అధికారులు అయితే అలర్ట్ జారీ చేస్తా ఉన్నారు. సో మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దు, ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉంటేనే అత్యవసరం ఉంటేనే బయటకు రావాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి అంశం ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇక ఏపీలో అరాచక పాలన, రాష్ట్రపతి పాలన విధించాలంటూ కూడా వైఎస్ జగన్ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చేస్తా ఉన్నారు. ఈ యొక్క రాష్ట్రపతి పాలన విధించాలంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రికి ఆధారాలతో సహా నివేదిస్తామంటూ కూడా, అంటే మన జరిగినటువంటి మర్డర్కి సంబంధించి ఆ విషయానికి వస్తే, సో అంతకుముందు కూడా అరాచకాలు జరుగుతా ఉన్నాయి. 300 మందికి పైగా వారి పైన కొట్టడము, వారిని బెదిరించడము, ఇబ్బందులు పెట్టడం జరిగింది. సో వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ చూస్తున్నాం 300కు పైగా హత్యాయత్నాలు, నెలన్నరలో 36 రాజకీయ హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలు, టీడీపీ నేతల వేధింపులతో 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు, 560 ప్రైవేటు, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం, ఇళ్లలోకి చొరబడి దాడులు. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా 300 మందికి పైగా దాడులకు, హత్యాయత్నాలు, దాంతోపాటు 36 రాజకీయ హత్యలు, దాంతోపాటు 35 మంది ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో 560 ప్రైవేటు, 490 ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినట్టు కూడా ఇక ఏపీ మాజీ సీఎం ఎవరికి వినతి పత్రం అందజేస్తారంటే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రికి ఆధారాలతో సహా నివేదిస్తాం అంటూ కూడా చెప్తున్నటువంటి సందర్భం ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇక బగ్ దెబ్బకు విండోస్ క్లోజ్, ప్రపంచవ్యాప్తంగా స్తంభించిన మైక్రోసాఫ్ట్ సేవలంటూ చూస్తా ఉన్నాం. ఇక పునరుద్ధరించారంట. సో మరి దానికి సంబంధించి పునరుద్ధరించాక యథావిధిగా సేవలు కొనసాగాయంటూ కూడా చెప్తా ఉన్నారు. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా, నిరుద్యోగుల అభ్యర్థనకు సర్కార్ అంగీకారం, పోస్టుల సంఖ్య పెంచేందుకు కొత్త నోటిఫికేషన్ జారీకి ఆమోదం. ఇక ఓవర్ ల్యాపింగ్ లేకుండా నిర్వహిస్తామన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్ తో కలిసి నిరుద్యోగులతో భేటీ అయ్యారు. దాంతోపాటు భేటీ అయ్యి వినతి పత్రం కూడా సమర్పించారు. సో పోస్టుల సంఖ్య పెంచేందుకు కొత్త నోటిఫికేషన్ జారీకి తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆమోదం తెలిపినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తా ఉంది. సో నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఇక మన మహిళలదే పై చేయి, ఆసియా కప్ టోర్నీ తొలి మ్యాచ్ లో పాక్ పై 7 వికెట్లతో నెగ్గిన భారత్ అంటూ చూస్తా ఉన్నాం. ఇక బంగ్లాదేశ్ లో చల్లారని ఉద్రిక్తతలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ జరుగుతున్న హింసాత్మక దాడుల్లో శుక్రవారం నాటికి చాలా మంది చనిపోయినటువంటి వార్త ఇక్కడ చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతి పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూస్తాం. ఇక డైనమిక్ గా పనిచేయండి అంటూ కూడా చూస్తా ఉన్నాం. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడండి, వరద ప్రాంత వాసులను అప్రమత్తం చేయండి, అధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. టెర్రర్, విండోస్ 10 కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్, ప్రపంచవ్యాప్తంగా పలు రంగాలు అల్లకల్లోలం. ఇక్కడ చూస్తా ఉన్నాం వాన, వరద, రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేని వర్షం, తూర్పు పశ్చిమలో ఎర్ర కాలువ కన్నెర్ర, నీట మునిగిన పలు గ్రామాలు, గోదావరికి భారీ వరద, సముద్రంలోకి 4 లక్షల క్యూసెక్ల నీరు సముద్రంలోకి కలుస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ ఉత్తరాంధ్రలో స్తంభించిన జనజీవనం, కోనసీమ, పశ్చిమ విశాఖ జిల్లాలో నేడు స్కూళ్లకు సెలవు, తూర్పులో ఒకరు, కోనసీమలో ఒకరు మృతి, 15,000కు పైగా ఎకరాల్లో అన్నదాతకు నష్టం వాటిల్లినటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. ఇంకా వర్షాలకు సంబంధించి వేలేరుపాడులో జల విలయం, పెద్దవావుకు గడ్డితో పెన్ను విధ్వంసం, కొట్టుకుపోయిన కుమ్మరిగూడెం గుట్టలపైకి 100 కుటుంబాలు మేతకు వెళ్లిన సమయంలో వరద రాకతో వందలాది పశువులు మృతి, 13 గ్రామాల మధ్య రాకపోకలు బంద్ అయినటువంటి సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. సో జాగ్రత్త. మరి వర్షాలకు సంబంధించి అన్నదాతకు వాయుగుండం, నేటి తెల్లారుజామున పూరి వద్ద తీరం దాటే ఛాన్స్, పెనుగాళ్లతో భారీ వర్ష సూచన అంటూ కూడా చూస్తా ఉన్నాం. ఇక సాఫ్ట్వేర్ కొలువే కావాలి, కంప్యూటర్ సైన్స్ లో 93% సీట్లు భర్తీ, ఈసీఈలో 87%, ట్రిపుల్ఈలో 71%, మెకానికల్ 61%, సివిల్ 62%, 30 బ్రాంచీల్లో 100% నిండిన సీట్లు, ఒక బ్రాంచీలో ఒక సీటు భర్తీ కాలేదు. ఇక మొత్తం సిఎస్సి మయంగా బీటెక్ విద్య, ట్రెండ్ కు తగ్గట్టుగా పెరిగిన సిఎస్సి సీట్లు, అదే బాటలో కాలేజీలు, రాష్ట్రంలో పెరిగిన 25,000 సీట్లు అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే కంప్యూటర్ సైన్స్ లో మాత్రం 93% సీట్లు భర్తీ అయినటువంటి సందర్భం మనం చూస్తున్నాం. రాష్ట్రపతి పాలన విధించాలంటూ కూడా ఏపీ సీఎం మాజీ సీఎం జగన్ నివేదించినటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. నీతి ఆయోగ్ సభ్యులతో సమావేశమైన చంద్రబాబు, పేదల జీవితాలు మార్చాలి, ప్రతి సామాన్యుడికి ఫలాలు అందాలి,
సంపద సృష్టి విధానాలకు ప్రాధాన్యం, ఏఐ హబ్లుగా అమరావతి, వైజాగ్ వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం విజన్ 2047 ప్రణాళికలు రచిస్తా ఉన్నారు. నీతి ఆయోగ్తో భేటీతో చంద్రబాబు యొక్క ప్రణాళికలు రచించినటువంటి సందర్భం చూస్తా ఉన్నాయి. ఇక రేసు నుంచి బైడెన్ అవుట్, రేపటిలోగా ప్రకటనకు అవకాశం. అయితే కమలా హ్యారిస్ కు మద్దతు ఇవ్వబోనని స్పష్టీకరణ. ఆయన అనారోగ్యంపై డెమోక్రాట్ల ఆందోళన, అభ్యర్థిత్వంపై పునఃపరిశీలనకు ఒబామా పిలుపు. ఇక కేద్కర్ నకిలీ పత్రాలతో హాజరైనట్టు గుర్తింపు, కేసు నమోదు చేసిన యూపీఎస్సీ. ఐఏఎస్ ట్రైనీగా ఆమె అభ్యర్థిత్వం రద్దు చేసినటువంటి సందర్భం చూడొచ్చు. రైట్, ఇక వెలుగు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలకు చూద్దాం. గ్రూప్ 2 వాయిదా, అభ్యర్థుల విజ్ఞప్తులతో సర్కార్ నిర్ణయం. కృష్ణా గోదావరికి వరద, ప్రాజెక్టులకు పెరుగుతున్న ఇన్ఫ్లో. నారాయణపూర్ నుంచి దిగువకు 68,800 క్యూసెక్లు విడుదల, జూరాలతో పెరుగుతున్న నీటి మట్టం. 37,000 క్యూసెక్లు దిగువకు. తుంగభద్రలోను ప్రవాహం, గోదావరి బేసిన్లోను హై అలర్ట్. 4 లక్షల క్యూసెక్లకు చేరిన వరద నీరు అంటూ చూస్తా ఉన్నాం. ఇక 2 రోజుల పాటు, ఇంకా 2 రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక ఆగం చేసిన మైక్రోసాఫ్ట్ అంటూ చూస్తా ఉన్నాం. ఇక ప్రీ స్కూల్ గా అంగన్వాడీలను తీర్చిదిద్దే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక హైడ్రా చైర్మన్ గా సీఎం 12 మందితో గవర్నింగ్ బాడీ, ఓఆర్ఆర్ వరకు పరిధి విస్తరణ, విధి విధానాలు ఖరారు చేసేటువంటి అంశం కనిపిస్తా ఉంది. ఫైనల్ గా దిశ పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలకు చూద్దాం. రైట్, ఇక ప్రభుత్వమే టార్గెట్, వైఫల్యాలను ఎండగట్టడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్లాన్, అసెంబ్లీని వేదికగా మార్చుకునేది వ్యూహం. రైతు, నిరుద్యోగ, ఎన్నికల హామీలపైనే ఫోకస్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు పట్టు. త్వరలోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి విషయం అది. ఇక వివిధ పథకాలతో రైతులకు 1,20,005 కోట్లు. దేశ చరిత్రలో ఇది ఆల్ టైమ్ రికార్డ్. సర్కారుకు చిరు ఉద్యోగుల వేతలు కనిపించడం లేదా, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఇక ట్రైనీ ఐఏఎస్ పూజా కేట్కర్ పై కేసు నమోదు చేసినటువంటి సందర్భం చూడొచ్చు. ఇక వేర్వేరుగా రేషన్, ఆరోగ్యశ్రీ కార్డులు, కొత్త రేషన్ కార్డుల జారీపై కేబినెట్ లో చర్చిస్తాం. అనంతరం మార్గదర్శకాలు రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. తర్వాత త్వరలోనే బీఆర్ఎస్ లోని మెజార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పీజీసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేసినటువంటి కన్వీనర్ రమేష్ బాబు, ఈ నెల 30 నుంచి సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, వచ్చే నెల 12, 13న వెబ్ ఆప్షన్స్, 13 ఆగస్టు 31 నుంచి తరగతులు ప్రారంభం అంటూ చూస్తా ఉన్నాం. ఇక రేస్ నుంచి బైడెన్ అవుట్. ఇక కలెక్టర్ ఆర్డర్ కాపీ ఉంటేనే రిజిస్ట్రేషన్, లేకుంటే అంతే సంగతులు. ధరణి పోర్టల్ డేటాకు మాకు సంబంధం లేదు. భూ విక్రయదారుల వద్ద, ఇక్కడ చూస్తా ఉన్నాం క్లియర్ గా, భూ విక్రయదారుల వద్ద తహసీల్దార్ల మెలిక, టీఓబి డేటా కరెక్షన్స్, ఫైళ్లు మొదటికే. ఫిజికల్ గా చూపిస్తేనే రిజిస్ట్రేషన్లు. 10 లక్షల మంది రైతులకు మళ్ళీ కష్టాలు అంటూ కూడా చూస్తా ఉన్నాం. ఇక గ్రూప్ 2 వాయిదా అంటూ చూస్తా ఉన్నాం. భారత్ సూపర్ బోని మహిళల ఆసియా కప్ లో హర్మన్ ప్రీత్ సింగ్ సేన శుభారంభం అంటూ చూస్తా ఉన్నాం. ఇక త్వరలోనే విద్యా కమిషన్ ప్రీ స్కూళ్లను అంగన్వాడీ కేంద్రాలుగా ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక 17 కోర్సుల్లో 20,000 మందికి అడ్మిషన్లు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో హెడ్ క్వార్టర్, మెయిన్ క్యాంపస్ ఇక్కడే. డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల శిక్షణ, ఉపాధి కోసం పరిశ్రమలతో అనుసంధానం. అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో బిల్లుకు ఆమోదం. పరిశ్రమల శాఖ అధికారులతో సీఎం సమావేశం నిర్వహించారు. సో మొత్తానికైతే ఇది అన్ని పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.